నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ రిపీట్ నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. తెలంగాణ ట్రెసా చైర్మన్ కొల్లూరి శ్రీనివాసరావుతో హైదరాబాద్ ప్రతినిధి భద్రయ్యచారితో ముఖాముఖి మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. నేను మెట్రో ఉదయం టీవీ రిపోర్టర్ అండి. మీరు తెలంగాణ ట్రెసా ప్రెసిడెంట్ అని తెలిసింది. మీకోసం 3 రోజుల నుంచి నేను మీ యొక్క ఇంటర్వ్యూ కోసం 3 రోజుల నుంచి చూస్తున్నా. ఈ సమయం దొరికినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ భద్రయ్య గారు. మీరు ఒక్కసారి మీ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను మీ గురించి మాట్లాడి ఇవ్వాలని 3 రోజుల తప్పన మాట్లాడదాం సార్. మంచిగా థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్. ఈ సంస్థ పెట్టాలనే ఉద్దేశం మీకు ఎందుకు వచ్చింది సార్? నేను సామాన్య వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చినాక హైదరాబాద్ వచ్చి నేను ఏదో వ్యాపారం చేసుకున్నాము, ఏదో లాగా చేద్దామంటే ఎక్కడ అడుగు పెట్టినా ఈ ట్రెసా మోసాలు, ఈ ఆర్థిక మోసాలు, ఈ కమిషన్ల కొట్టుడు, రైతులకు డబ్బులు ఇవ్వడం ఇదే వినపడుతుంది. కానీ నాకు వేరే అనిపించలేదు. అరే, నాకు రాజకీయ జీవితంలో నేను దాదాపు 33 సంవత్సరాలు రాజకీయం చేశాను. రాజకీయ జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా ఇలాంటి చేదనుభవాలు ఎదుర్కోలేదు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చినాను. నాకు ఈ ఆలోచన వచ్చింది. నాకు పెద్ద పెద్ద మేధావులు, నేను కొంతమందితో సంప్రదించిన, ఒక రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ జడ్జీసులు, ప్రజా సంఘాల నాయకులు, చాలామందితో సంప్రదించిన తర్వాత నాకు నీ ఆలోచన మంచిది, ఈ ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు తీసుకపోతే దీన్ని చాలా పేద ప్రజలకైతే ఈ వంద నువ్వు సేవ చేయగలుగుతావు అని చెప్పిన దాన్ని నేను అందుకనే దీన్ని ఆచరణలో పెట్టాలని ఆచరణలో తీసుకొచ్చాను. అయితే ఒక రాజకీయం చేయడమే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ఈ మోసాలను అరికట్టడానికి మీకు వచ్చినటువంటి యొక్క ఆలోచనకు ఒక రిపోర్టర్గా అభినందిస్తున్నా. ఎక్కడైనా ఏమైనా చేదనుభవాలు ఏమైనా ఏర్పడ్డా ఇప్పటి వరకు? సార్, ఎక్కడ పోయినా సరే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ. ఏంది, ఒక రైతు ఏం చేస్తాడంటే తన భూమి అమ్ముకొని ఏదో పిల్లల పెళ్లి చేసుకోవాలి, ఏదో డబ్బులు వస్తాయి, చదివించుకోవాలి, పిల్లల్ని బయట దేశాలు పంపాలి, విదేశాలకు పంపుకోవాలి అనే ఆశలతో ముందుకు పోతాడు. ఆయన ముందుకు పోయినప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఏం చేస్తాడంటే చిన్న అమౌంట్, కొద్దిగా అమౌంట్ ఇచ్చి జీపే చేసుకుంటారు. దాన్ని అడ్డం పెట్టుకొని లేఅవుట్ పర్మిషన్ లేదు, ఆ జీపే మీద ప్లాట్లు మొత్తం అమ్మేస్తాడు. ఈ రైతుకు డబ్బులు ఇవ్వడు. ఈ రైతు అరిగోస ఇటు పిల్లలు చదివించుకోలేడు, పిల్లల పెళ్లి చేయలేడు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. చాలామంది ఈ టెన్షన్ తట్టుకోక పెరాసిస్ వచ్చి కూడా చచ్చిపోయినవారు నేను చాలా చూసిన. అందుకనే నాకు బాధ కలిగి నేను ప్రత్యక్షంగా మొన్న ఒక రాజకీయాల్లో ఒక వెలువెలుగు 92 ఏళ్ళ పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి నన్ను పిలిస్తే నేను ఆ పెద్ద మనిషి దగ్గర విన్నా. ఆ పెద్ద మనిషిని చూసి నా మనసు చెల్లి దాన్ని తట్టుకోలేక నేను ఆయనతో హామీ ఇచ్చిన. ఎవరున్నారో 6 సంవత్సరాల క్రితం ఆ పెద్ద మనిషి దగ్గర అగ్రిమెంట్ చేసుకొని 2 సంవత్సరాలు 18 నెలల అగ్రిమెంట్, తర్వాత ఎక్స్టెన్షన్ 6 నెలలు, 24 నెలలు, ఇప్పటికి 6 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పర్మిషన్ లేదు. ఆ రైతులు ఆ పెద్ద మనిషి డబ్బులు లేవు. ఆ పెద్ద మనిషి ఎవరితో చెప్పుకోవాలో, బయటికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్న పెద్ద మనిషి ఏదో నా విజిటింగ్ కార్డు వాట్సాప్లలో పోయి నా విజిటింగ్ కార్డు చూసి నాకు చెప్పిన తర్వాత ఎవరు అని అడిగితే మనిషితో గడ్డం రామకృష్ణారెడ్డి అని పేరు చెప్పిండు. నేను మాట్లాడతా అన్నాన్ని పెద్ద మీకు సాయం చేస్తాను చేత చెప్పడం జరిగింది. అక్కడ మొత్తం తెలుసుకుంటే ఒక 27 మంది రైతులు 50 ఎకరాల చిల్లర భూమి అగ్రిమెంట్ చేసుకున్నారు. కొద్ది చిన్న అమౌంట్ ఇచ్చారు. రైతుల ఫోన్లు ఎత్తారు. రైతుల ఆఫీస్కి వచ్చి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళు రైతులు ఆవేదనతో అడుగుతారు, ఏమైనా డబ్బులు నాకు ఇస్తావా అని ఆవేదనతో అడుగుతారు. అడిగినప్పుడు 100 డైలీ కొడతారు. 100 డైలీ కూడా పోలీసు వాళ్ళు వస్తారు. మీరు ఆఫీస్లో కూడా ఏదంటే చట్టపరంగా వాళ్ళని ఆడ మాట్లాడతారు. ఆ నుంచి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడదామంటే ఇది లీగల్ కేసు, మాకు సంబంధం లేని ఆడ మాట్లాడతారు. మరి ఎవరు ఈ వ్యవస్థని కాపాడేది ఎవరు? అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఒక ఈ సదావకాశాన్ని ఇచ్చి ఇంత పెద్ద డే స్టెప్ తీసుకున్నారు. దీన్ని మీరు నిరంతరంగా కొనసాగిస్తారనేది ఉందా మీకు? సార్, నేను 2019లో ఒక వెంచర్ మీద డిటిపిసి లెవెల్కు కంప్లైంట్ చేసిన. ఆ వెంచర్ పేరు శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్, యాదాద్రి డిస్ట్రిక్ట్, చెల్లూరు విలేజ్, రాజంపేట మండలం. దాని మీద కంప్లైంట్ చేస్తే అక్కడున్న డైరెక్టర్ ఏమన్నంటే, విద్యాధర్ గారు, ఏమండి మీరు రోజు కంప్లైంట్లు ఏంటండి చేసేది, మీరు ఏమైనా సెటిల్మెంట్ చేసుకొని అలా నిలిపిస్తా అంటే, నేను సెటిల్మెంట్ బ్యాచ్ కాదు, నేను ప్రజల సేవ కోసం వచ్చి ఈ ప్రజలు నష్టపోతుందని చెప్పిన. వీళ్ళు ఏం చేశారంటే, ఒక ఫేస్ కాదు, ఒక ఫేస్ ఏమో లేఅవుట్ పర్మిషన్ తెచ్చారు, దొంగతనంగా ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, రెండు ఫేజ్లో మీరు ఒక 900 మందిని 100 కోట్ల కుంభకోణం చేసింది. దానికి డాక్యుమెంట్లు 2008 తర్వాత ఒక డాక్యుమెంట్ ఉండదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యాదగిరిగుట్ట పరిధిలో 1954-55 కాసరా పాని ప్రకారం ఆ సర్వే నెంబర్లో ఉండబడిన భూమి 10 ఎకరాల 22 గుంటలు మాత్రమే. దానిని ఈ రాజకీయ ఒత్తిళ్లకు 130 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ 130 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినాక ఒక రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఒక సబ్ రిజిస్టర్ హార్ట్ అటాక్ చచ్చిపోయాడు, యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ ఎస్ఆర్ఓలో. తర్వాత ఒక సబ్ రిజిస్టరు పట్టుబడ్డాడు ఏసీబోలో. ఒక సబ్ రిజిస్టర్ నిన్నమన్న ఒక 154 దొంగ డాక్యుమెంట్లు చేసి సస్పెండ్ అయ్యాడు. ఆ సబ్ రిజిస్టర్ పేరు గోపి. ఇలాంటి సమస్యలు. ఇంకోటి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఒక హద్దు ఉంటుంది, ఒక లీగాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆ లీగాలిటీ అనేది ఎంతవరకు అంటే, ఒక రాజముద్రిక, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే రాజముద్రిక. ఇప్పుడు మనమే ఇది ఒక బాంబుల కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది, దీనిపై కోర్టులో కేసులు ఉన్నాయి. ప్రొబిటెడ్ పెట్టింది సర్వే నెంబర్ 322 సర్వే నెంబర్ ప్రొబిట్లో పెట్టింది 2021. 2022లో ఎట్లా పర్మిషన్ ఇస్తారు? సౌభాగ్య డెవలపర్స్ అని దీన్ని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా అమ్ముతారు? ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఎట్లా చేస్తారు? చేసే దోపిడీ కాదా ఇది? దీనికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ మీ పత్రికాముఖంగా. ఏంటంటే, దీనికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత దీనికి 54 నుంచి లీగల్ డాక్యుమెంట్ ఉంటే దేనికైనా నేను సిద్ధం. లీగల్ డాక్యుమెంట్ లేదు, 2008 తర్వాతనే డాక్యుమెంట్ ఉంటుంది. అది మొత్తం వాళ్ళు ఈ విధంగా చేసి ఈ ఆర్థిక నేరగాలు వల్లనే ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది కుంటుపడిపోయింది. రియల్ ఎస్టేట్కు హైదరాబాద్ మహానగరంలో 4 నగరాలుగా ఏర్పడ్డది. దీని చుట్టూ నిన్న మనం ఒక యూట్యూబ్లో చూసిన ఒక మేధావి, పెద్ద ఆయన, ఒక 60-70-72 ఏళ్ళు ఉంటాయి, ఆయన యూట్యూబ్లో పెట్టిండు. ఇది తెలంగాణ హైదరాబాద్ మహానగరానికి ఒక త్రిబులార్ అనేది ఒక మణిహారం. ఆ మణిహారం చుట్టూ నేను ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాను, ఈ త్రిబులార్ చుట్టూ ఒక కెనాల్ తవ్వండి, కెనాల్లో బోటింగ్ పెట్టండి, టూరిజం డెవలప్ చేయండి, రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది. రూపే పెట్టండి, ఇన్కమ్ వస్తుంది, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి గారికి యూట్యూబ్లో చూసి సలహా చెప్పిండు. అలాంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది మేధావులు నేను టచ్ చేస్తున్నాను. నాకు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్ ఒక ఎన్ఆర్ఐ ఉంది, ఒక 20 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు. ఒక ఎన్ఆర్ఐ వేరే దేశంలో బతకడానికి పోయి అక్కడ నుంచి డబ్బులు సంపాదించుకొని, నా దగ్గర నాకు సొంత ఇల్లు ఉండాలి, నా సొంత కళ నెరవేరాలి, ఒక బిల్డర్ కట్టి ఆ ఇల్లు కొనాలి అంటే ప్రీ లాంచింగ్ పెట్టి అమ్ముతున్నారు. ఎందుకోసం అమ్ముతారు? ప్రీ లాంచింగ్ ఎవరు పెట్టమన్నారు? స్కీమ్ లేక మీకు ఏమైనా చట్టంలో ఉందా? అసలు వైట్ పేపర్ మీద లేఅవుట్ గీసి, ఇగో ఇది మా వెంచరు, ఇది కథ అని పెట్టి కోట్లాది రూపాయలు దోచుకొని పిల్లల పేరు మీద, బినామీ పేర్ల మీద పెట్టి ఒక రేంజ్ ఓవర్లు, BWM కార్లు, 5 స్టార్ హోటల్ తిండి వాళ్ళ పిల్లలు విలేజ్ చదువుకుంటారు. ఈ పేదవాళ్ళు కట్టిన స్కీమ్లను పెట్టి నెలకు 2000-3000 అని స్కీమ్ పెట్టి కడతారు.
ఆ స్కీములు పెట్టి వాళ్ళ రక్తాన్ని జలగల్లాగా వీక్కొని తింటున్నారు. ఆస్తులు వెనక పెట్టుకొని వీళ్ళకు రాజకీయ నాయకులు తొత్తులుగా మారారు. సార్ ఒక మాట, ఈ విధంగా ఇన్ని విధాల సర్వే చేసిన మీరు రేపు పొద్దున ఏమన్నా పొలిటీషియన్ కావచ్చు, లేకపోతే ఏమన్నా రక్షణ శాఖ కావచ్చు, ఎవరన్నా మీకు ఏమైనా బెదిరింపు లేఖలు వచ్చినప్పుడు మీరు ఎంతవరకు ఫాలో కాదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, నా వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్ ద్వారా ఒక రాజకీయ నాయకుడు కానీ మంచి సలహా చెప్తే వింటారు. ఒక విమర్శ చేసినా నేను స్వీకరిస్తాను. ఆ విమర్శలు ఆయన ద్వారా నేను నిజం తెలుసుకుంటాను. నేను ఒక ప్రజా సంఘాల మద్దతు కోరుతున్నా, చీఫ్ రిటైర్డ్ జడ్జిల మద్దతు కోరుతున్నా, మేధావుల ప్రతి ఒక్కరిని సలహా నేను తీసుకోదలుచుకున్నా. మేధావులు ఈ పోరాటం తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ సాగితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఈ ఆర్థిక నేరాల వల్ల దోపిడీకి ఈ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ వ్యవస్థను నాశనం కావద్దంటే ముఖ్యమంత్రి గారు త్వరలో అఖిల పక్షం పెట్టండి. నేను అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలుస్తా. మీరు రియల్ ఎస్టేట్ ఎవరైతే యూనియన్స్ ఉన్నాయో ఆ యూనియన్ సంఘాలు కూడా నాతో సంప్రదించండి. మీరు ఏం చేస్తే ప్రజలకు మీ అందరం వల్ల లాభం అవుతుందో మీకు కూడా ఒక సెమినార్ ఏర్పాటు చేస్తే ఆ సెమినార్లో నేను కూడా వస్తాను. మీకు అందరికి సలహాలు ఇస్తాను. మీరు పేదవాళ్ళని ఎవరిని ఆగం చేయొద్దు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక మంచి రియల్ ఉండి ఒక బిల్డింగ్ కట్టి అమ్మాలంటే అమ్మగలుగుతాడు. ఈయన ఇప్పుడు జీపీఏ చేసుకుని నామనామం ఇచ్చి ఆ రియల్ ఎస్టేట్ బిల్డింగ్ కట్టాడు, ఏం కట్టాడు మొత్తం అమ్మేస్తాడు. ఈ అమ్మేసినాక రైతు ఇయ్యడు. ఏంది వీళ్ళ పరిస్థితి, అలా పరిస్థితి కోర్టు